ఏదో చేసేస్తున్నాం మరేదో కట్టేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చుకోవటం తప్ప కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. పోనీ ఉన్నదన్నా ఉంచారు అంటే అది లేదు. ఉన్నది కూల్చేసి కొత్తది కడతామంటూ గుంటూరు నడిబొడ్డున ఉన్న బ్రిడ్జ్ని ఏకపక్షంగా కూల్చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయకుండా ఉన్న బ్రిడ్జ్ని కూల్చేయడంతో గుంటూరు ప్రజలు నరకం చూస్తున్నారు. పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు కనీసం ఒక మోస్తారుగానైనా రవాణా సౌకర్యం ఉండేది. కొత్తది కడతామంటూ ఉన్నది కాస్త కూల్చేయడంతో గుంటూరు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి గుంటూరు ప్రజలకు ఓ జ్ఞాపకం. ఇంకా చెప్పాలంటే గుంటూరు అభివృద్ధికి వెన్నెముకలా నిలిచింది ఈ బ్రిడ్జి. గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన ప్రజలకు ఇదే వారధి. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత పశ్చిమం వైపు గుంటూరు వేగంగా విస్తరించింది, ఎంతో అభివృద్ధి చెందింది. 67 ఏళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. 50 ఏళ్ల గుంటూరు అవసరాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. కానీ అంతకు మించి ఇది సేవలందించింది. గుంటూరు ప్రజల జీవితాల్లో ఓ భాగంగా మారింది. అయితే నగరం విస్తరించడంతో బ్రిడ్జి అవసరం మేరకు ఉపయోగపడలేదు. రోజుకు 50,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించడంతో బ్రిడ్జి సరిపోలేదు. రోజు ట్రాఫిక్ సమస్యలే. అందుకే దీని స్థానంలో మరో వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఏళ్లుగా నడుస్తూనే ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 164 కోట్ల రూపాయలతో రోడ్ ఓవర్ బ్రిడ్జి ROB నిర్మాణానికి డిజైన్ చేశారు. కానీ అది కాగితాలకే పరిమితమైంది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు రాజకీయాలకు రింగ్ లీడర్ గా మారిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొత్త బ్రిడ్జి నిర్మాణం దిశగా అడుగులు వేశారు. అయితే ఈ క్రమంలో ఆయన మేధావులు, స్వచ్ఛంద సంస్థలు చెప్పిన సూచనల్ని పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నుంచి కేవలం 97 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పెమ్మసాని నిర్ణయించారు. 8 ఏళ్ల కిందటే ఈ బ్రిడ్జి నిర్మాణ అంచనా వ్యయం 164 కోట్ల రూపాయలు. అలాంటిది ఇప్పుడు 97 కోట్లతో ఎలా నిర్మిస్తారంటూ పెమ్మసానిని ప్రశ్నిస్తున్నారు జనం. ROB స్థానంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సూచించాయి. బ్రిడ్జి నిర్మాణం జరిగే సమయంలో జనం ఇబ్బందులు పడకుండా 2 వైపులా ROBలు నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ కేంద్ర మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకోలేదు. తాము అనుకున్నట్లే నిర్మాణం చేస్తామంటూ ముందుకెళ్లారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా పాత బ్రిడ్జిని కూల్చేశారు. కనీసం పాత బ్రిడ్జి కూల్చివేతకు రైల్వే శాఖ అనుమతి కూడా తీసుకోలేదు. బ్రిడ్జిని 2 వైపులా కూలగొట్టేసి రైల్వే ట్రాక్ పై ఉన్న భాగాన్ని మాత్రం కూల్చకుండా వదిలేశారు. ఇక బ్రిడ్జి నిర్మాణానికి ఎంత భూమి సేకరించాలి, ఎంతమంది వ్యాపారులు నష్టపోతారు, ఎవరెవరికి ఎంత చెల్లించాలి అనే అంశాలను కూడా అంచనా వేయలేదు. దీంతో ROB నిర్మాణంతో స్థలాలు కోల్పోయే 64 మంది కోర్టుకెళ్లారు. కోర్టు బ్రిడ్జి నిర్మాణం చేసే ముందు ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు మాత్రం కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి ప్రణాళిక లేకుండా పనులు మొదలు పెట్టారు. దీంతో మరోసారి వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చెబుతున్నవన్నీ నమ్మశక్యంగా లేవని భావించిన కోర్టు శంకర్ విలాస్ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ను ఏర్పాటు చేసింది. కమిషన్ త్వరలోనే తన నివేదికను కోర్టుకు ఇవ్వనుంది. ఇప్పుడు ఒక ROB బయట కట్టాలన్నా, అమరావతి క్యాపిటల్ ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నా మీరు చూడండి, ఏ ప్రపోజల్ అయినా దీనికి 1000 కోట్లు ఖర్చు అవుతుంది, భూసేకరణకి 500 కోట్లు అవుతుంది, పలానా దానికి ఇంత అవుతుంది, మొత్తం బడ్జెట్ 2000 కోట్లని ప్రతి దాంట్లో ప్రకటిస్తున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చేసరికి కేవలం శాంక్షన్ అయిన 96 కోట్లు తప్ప ఇంకో చర్చ అనేది మొదటి నుంచి లేదు. తప్పు అక్కడే జరిగింది, ప్లానింగ్లోనే. ఇదంతా ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు తెలుసు. మరి దానికి ఎంత నష్టపరిహారం అనేది అంచనా వేయాలనే అంశం వాళ్ళకి తెలుసు. ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ ఏదో ముందే స్టార్ట్ చేసి ఇంత పరిహారం మేము చెల్లించాల్సి వస్తుంది, రేపు ఇస్తారా లేదా అని తర్వాత సంగతి. కనీసం వ్యాపారస్తులకు ఆ నమ్మకం కలిగించే ప్రక్రియ కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు. అంతేకాదు ROBకి సంబంధించి అధికారులు అన్ని వివరాలు మొదటి నుంచి గోప్యంగానే ఉంచుతున్నారు. ఇప్పటి వరకు ROB డిజైన్ కూడా బయటపట్టలేదంటే ఎలాంటి పరిస్థితి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టుకెళ్లిన వ్యాపారులను కార్పొరేషన్ అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్ఓబి నిర్మాణానికి ఎంత స్థలం అవసరమవుతుంది, వాణిజ్య సముదాయాల నుంచి ఎంత సేకరించాలి, సర్వీస్ రోడ్లు నిర్మాణానికి ఎంత భూమి సేకరించాలి అనే అంశాలపై కనీస అవగాహన కూడా లేకుండా ముందుకెళ్లారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు షాపులు పోగొట్టుకున్న వ్యాపారులు తమకు పరిహారం ఇప్పించాలంటూ కోర్టుకెళ్లారు. స్థలం కోల్పోయిన బాధితులకు టీడీఆర్ బాండ్లు లేదా భూసేకరణ చట్టం ప్రకారం నగదు చెల్లించాలని సూచించింది కోర్టు. తమకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్ చేస్తుంటే అధికారులు మాత్రం టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెబుతున్నారు. ఇవాళ సింగిల్ బ్రిడ్జి, సింగిల్ ఫ్లైఓవర్ అంటే సింగిల్ పిల్లర్ వేసుకొని ఫ్లైఓవర్ అనేది కట్టుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది అనే విషయం రాజధానిలో మనం చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో ఇవాళ రైలు పిల్లర్స్ అన్నీ కూడా ఏది మెట్రో రైలు వెళ్లే పిల్లర్లన్నీ 9 అడుగులు ఉన్నాయి సార్. ఇక్కడ మాత్రం 20 అడుగులు 25 అడుగులు కావాలంట. మరి ఏ అధికారి చెప్పాడో వీళ్ళకి? ఎందుకని ఇంకా పాతకాలం నాటి 68 ఏళ్ల క్రితం జరిగిన ఈ బ్రిడ్జికి ఏదైతే ఉందో అదే పద్ధతి ప్రకారం వాళ్ళ బ్రిడ్జి కడుతున్నారు సార్. దానికోసం పాత బ్రిడ్జి పడగొడుతుందేని సార్? 2 పక్కల 4,000 కోట్లు 4 కోట్ల రూపాయలు పెట్టుకొని ఆ రోజునే 2 ఆర్యూబీలు కట్టేస్తుంటే ఇవాళ ప్రజలకి అసలు కొత్త బ్రిడ్జి అనే ఆలోచన కూడా వచ్చేది కాదు సార్. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి ప్రజల్ని బలి చేస్తున్నారు సార్. ఎటువంటి ప్రణాళిక లేకుండా తొందరపడి బ్రిడ్జి కూల్చేయడం, కొత్త ఆర్ఓబి నిర్మాణం పనులు ముందుకు సాగకపోవడంతో గుంటూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ దూరం వెళ్లాలంటే జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి.